చెప్పాడు. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. దాని తర్వాత మాట కూడా కంటిన్యూ చేద్దాం. మరి అది నిండినప్పుడు, అంటే వల నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. చెడ్డ వాటిని ఏం చేస్తారు? మంచి వాటిని ఏం చేస్తారు? మీకు తెలుసు, కూర చేసుకుంటారండి. ఓకే, ఇక్కడ చెప్తున్నాం. ఆ మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని ఆ సముద్రం వాటిని పడేస్తారు, ఆ సముద్రంలోకి ఇసిరివేస్తారు. తర్వాత దీని యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఎందుకు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? మీనింగ్ ఆఫ్ ది పారబుల్ ఆఫ్ ద ఫిష్ నెట్ అనేటువంటిది. ఈ యొక్క ఫిష్ నెట్ గురించి ప్రభు ఎందుకు మాట్లాడాడు? రాసుకురండి. సముద్రం అనగా ఈ లోకం. సముద్రం దేనికి పోల్చబడిందంటే, ఇస్ అ సీ రిప్రజెంట్స్ ద వరల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం. ఏమంటే సముద్రమే ఎందుకు లోకం అని ఎందుకు చెప్పాలి అన్నట్లయితే, సముద్రపు నీరు ప్రపంచంలో, గమనించండి ఎక్స్ప్లెనేషను, సముద్రపు నీరంతా కూడా ప్రపంచంలో ఏ సముద్రంలోకి వెళ్ళినా నీరు చాలా స్వీట్గా ఉంటుంది అన్నవారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? చెప్పకండి. నీరు స్వీట్గా ఉండదు. సముద్రపు నీరు, అది ఏ సముద్రమైనా, సముద్రాల పేర్లు చెప్పగలరా? చెప్పండి. బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం, అరేబియన్ ఓషన్, స్పెసిఫిక్. 7 సముద్రాల యుద్ధకు వెళ్ళిన ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా మీకు ఎలా ఉంటుందట? నీరు ఉప్పుగానే ఉంటుంది. అన్ని సముద్రాల నీరు ఉప్పుగానే ఉంటుంది, అవునా? సముద్రపు నీరంతా ఉప్పుగానే ఉంటుంది. ఎంత దాహం ఉన్నా సముద్రం అంతా ఆస్తి ఉందనుకోండి, సముద్రం అంత ఆస్తి, మీకు బాగా దాహం ఉంటే సముద్రపు నీరు మీ దాహం తీర్చగలదా? ఎట్టి చెప్పాలి? సముద్రం నిండా నీరే, ఇంటి నిండా ఆస్తి పోస్తులే, కానీ తృప్తి ఉండదు. ఎందుకంటే ఆ సముద్రపు నీరు నీ దాహాన్ని తీర్చలేదు. ఈ లోకంలో ఎన్నున్నా దేవుని సన్నిధి లేకపోతే, దేవుని కృప లేకపోతే, ఆయన సన్నిధానంలో దేవునితో మనం కనెక్ట్ కాకపోతే ఆత్మలో తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు, అశాంతితో జీవిస్తున్న వారు ఎంతోమంది. ఈరోజు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, లోకంలో ఉన్న ప్రతి సముద్రంలో ఉప్పు ఉన్నట్టుగానే ప్రతి దేశంలో పాపం ఉంది. లోకంలో ఏ దేశానికన్నా వెళ్ళు, అక్కడేముంటుంది? ఏ సముద్రపు నీరైనా చూడు, ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా నీకు ఏం కనిపిస్తుంది? పాపం ఉంటుంది. లోకమంతా పాపంతో నిండిపోయింది. సముద్రపు నీరంతా ఉప్పుతో నిండినట్టు ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. పాపపు లోకములో దేవుని సువార్త అనేటువంటిది, దేవుని వాక్యపు ఉద్దేశాలు, దేవుని వాక్య సందేశాలు ఒక వల వంటివి. వల దేనికి సంబంధించిందో చూద్దాం. 2 పాయింట్ రాసుకునండి. వల అనగా దేవుని సువార్త, క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త. లోకంలో మనం ప్రకటించమన్నాడు ప్రభు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మరి వల వేసినప్పుడు ఏం పడతాయి? చేపలు. వల వేసినప్పుడు వలలో పడేవేంటి? కుందేళ్లు కాదుగా. ఏం పడతాయి? చేపలు పడతాయి. చేపలన్నీ ఒకే రకం ఉంటాయా? సముద్రంలో అనేక పలు విధాలైనటువంటి చేపలు ఉంటాయి. లేకనండి 3వదిగా రాసుకునండి. చేపలు అనేక విధాలుగా పడ్డాయి. క్రైస్తవులని కాదు కానీ ఆత్మలు అని అనుకోండి. ఆత్మలు ఆ వలలో ఉన్న చేపలన్నీ కూడా సముద్రంలో బయటికి లాగుతారు. అంటే రక్షణ సభలు పెట్టినప్పుడు అనేక మంది వస్తారు, సువార్త సభలు అనేక మంది వస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో అనేక మంది చూస్తున్నారు, దేవుని వాక్యాలు వింటున్నారు. అయితే వీరందరికీ రక్షణ కలుగుతుందా? అందరూ రక్షించబడాలని దేవుని చిత్తం. ఎవరిను నశించబడే దేవుని చిత్తమో కాదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఈ చేపలు వలలో బయటికి లాగినప్పుడు ఆ జాలర్లు చేపలు వలలో ఉన్నటువంటి చేపలన్నీ బయటకు తీసినప్పుడు కొన్నిటిని వేరుపరుస్తారు. మంచి వాటిని అన్నింటినీ గంపల్లో చేర్చి చెడ్డ వాటిని తిరిగి మళ్ళీ సముద్రంలో పడేస్తారు. ఈ సువార్త సభల్లో కూడా ఇది జరుగుతుంది. అందరికీ సువార్త, అందరికీ ఆహ్వానమే ఉంటుంది. సువార్త సభలో పోస్టర్లు ఏముంటుంది చెప్పండి? అందరికీ ఆహ్వానం. తాగుబోతులేని రావచ్చు, తిరిగిబోతులేని రావచ్చు, నీతిగా బతుకుతున్నా అనుకున్నవాడు రావచ్చు, భక్తుడిని అనుకున్నవాడు కూడా రావచ్చు, ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకోవాలనుకున్నవారు రావచ్చు, దేవుని ఎరుగని నాస్తికులు కూడా రావచ్చు, దేవుని ఎగతాళి చేసేవారు కూడా వస్తారు. సువార్థికులను ఎగతాళి చేయవారు, దైవ సేవకులను, దేవుణ్ణి ఎగతాళి చేసేవారు కూడా వస్తారు, ఏదో వింత చూద్దామని. అందరికీ ఆహ్వానమే. కానీ వచ్చిన వారిలో మంచి అంటే రక్షింపబడి దేవుని వాక్యాన్ని విని
శ్రద్ధగా దేవుని వాక్యం విన్నప్పుడు రక్షణలోకి వస్తామంట. అట్టి వారిని దేవుడు సపరేట్ చేస్తున్నాడు, పరలోకం కొరకు సపరేట్ చేస్తున్నాడు. జాలరుడు సపరేట్ చేసి గంపలో వేసిన చేపలను అక్కడ వదిలేస్తాడా, తన ఇంటికి తీసుకెళ్తాడా? అలాగే దేవుడు కూడా సువార్త ద్వారా రక్షింపబడిన వారి ఆత్మల్ని సపరేట్ చేసి, రక్షింపబడని వారు ఉంటారు అదే సభల్లో వస్తారు కానీ ఏం పడరు, రక్షించబడరు. వాక్యం వింటూ ఉంటారు కానీ వారి చూపులు వేరుగా ఉంటాయి, వారి ఆలోచన ఎక్కడో ఉంటుంది. సభల్లోనే ఉంటారు కానీ మారరు. వాద్యాలు వాయించి ఇన్స్ట్రుమెంట్స్ వాయించి వారి మధ్యలో ఉంటారు, అయినా హృదయాన్ని దేవునికి ఇవ్వరు. వీళ్ళ గురించి అంటలేదు నేను, చాలామంది చాలా చోట్ల ఎంతోమంది సువార్త సభల్లోకి వస్తారు, మంచి వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కానీ దేవునికి హృదయం ఇవ్వరు, మనసు ఇవ్వరు దేవునికి. సువార్త సభల్లోకి వచ్చి, ప్రార్థనలోకి వచ్చి, ఆరాధనలోకి వచ్చి, చర్చికి వచ్చిన నీవు కూడా హృదయాన్ని ఇవ్వకపోతే ఒక చెడ్డ చేపగా ఉండిపోతున్నావు. హృదయం ఇవ్వను, ఎందుకంటే మనుషులందరిలో చెడు ఉంది. ఆ చెడును కడగడానికి ప్రభు రమ్మంటున్నాడు. మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలదట, 17:9 ఇర్మీయా గ్రంథం. దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు? దేవుడు ఒక్కడే. హృదయాన్ని చేసిన వాడు బాగు చేస్తాడు. నీలో ఉన్న చెడును తొలగించగలిగిన శక్తిమంతుడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట, చెడుతనమును అసహించుకున్నట్టే అని వాక్యం సెలవిస్తుంది. సామెత 8:13 కనుక దేవుని ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభా నా దోషములు క్షమించమని అడిగి ప్రార్థిస్తారో వారిని దేవుడు సపరేట్ చేస్తాడట. సపరేట్ చేసి వారిని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడి కొరకు? పరలోకం కొరకు. మిగిలిన వారు కూడా వస్తారు కదండి సభలకి, వారు హృదయం ఇవ్వరు, మనసు ఇవ్వరు, వాక్యాన్ని వినరు, ఏవో వింత చూసుకుని వెళ్ళిపోతారు. అట్టివారు మరలా తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ చేపలు పట్టిన జాలరుడు చెడ్డవాటిని మళ్ళీ తిరిగి సముద్రంలోకి విసిరేసినట్టుగా వారు మరలా విసిరేయబడతారు పాపలోకంలోకి. ఎన్ని సభలకు వెళ్ళినా వాళ్ళ బ్రతుకులు మార్పడు. వాళ్ళు పరలోకం కొరకు సిద్ధపాటు లేదు వారికి. మంచిగా మార్చబడినవి, ప్రభు రక్తంలో కడగబడిన ఆత్మలు, వాక్యమునకు విధిలండు. దేవుని వాక్యం మంచిది. వాక్యానికి హృదయం ఇచ్చినప్పుడు నీ హృదయం కూడా మంచిగా మారుతుంది. ఆ మార్చబడిన ఆత్మలను సపరేట్ చేసి వారిని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు. అదే ఆ మాట ఆ ఉపమానంలో అర్థం చేసుకోమంటాడు. అన్ని రకాల మనుషులు వస్తారు సువార్త సభలకి, కానీ అందరూ రక్షించబడరు. హృదయం ఇచ్చిన వాడే రక్షణ పొందుకుంటాడు. రాసుకోండి. మొదటిగా, సముద్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి, పాపలోకానికి. వల దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని సువార్త. మూడవదిగా, చేపలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? రక్షించబడిన వారికి అని చెప్పండి, క్రైస్తవులను పెట్టకండి. ఏం రాయాలి? రక్షించబడిన వారు. ఆ తర్వాత క్రీస్తును వెంబడిస్తుంటే వారు క్రైస్తవులు అవుతారు. క్రీస్తును పోలు నడిచిన వారిని క్రైస్తవులు అన్నారు. సో మీరు రక్షించబడుచున్న వారు అని రాసుకోండి. నాలుగవది, గంప దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో అడుగు పెట్టారనమాట. నేను అడుగుతాను, మీరు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుందండి? త్వరగా మీ చేయి చూపించాలి. దేవుని రాజ్యం అనగా ఎక్కడుందో ఒకసారి ఇంతకుముందు వినని వారు చెప్పాలి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది? మీ చేయి చూపించాలి. కింద? ఎక్కడ? ఆగండి. ఇంతకుముందు వినవాళ్ళు కాకుండా ఇప్పుడు నేను అడుగుతున్నాను, జనరల్గా చెప్పండి మీ మనసుకి. దేవుని రాజ్యం ఎక్కడుంది? చేయి చూపించండి. రైట్. కొన్ని చేతులు పైకి వెళ్ళే కదా. దేవుని రాజ్యం పైన లేదు. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. మరి పరలోక రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు పైకి చూపించండి. పరలోక రాజ్యం పైన ఉంది, దేవుని రాజ్యం క్రింద ఉంది. అదేంటి పరలోక రాజ్యం పైన, దేవుని రాజ్యం కింద? పరదేశి, పరలోకము అంటే ఈ లోకం కానిది, ఈ లోకము కానిటువంటి దాన్ని పరలోకము అంటారు. పరలోకము పైనున్న లోకము. అది కిందకు రాదు. ఆ పరలోకం నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ దేవుని రాజ్యాన్ని భూమి మీద తీసుకొచ్చాడు. దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందులో ఆనందమై ఉంది. నీతిని పొందుకుంటావు దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు. ఆయన ఇందులో నమ్మిక ఉంచడం వల్ల నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. వాక్యం నమ్మినప్పుడు ఇలా దుర్నీతిని తొలగించి దేవుడు నీతిమంతునిగా మారుస్తున్నాడు. రెండవదిగా, సమాధానం. అటు దేవునితో సమాధాన పడతావు, మనుషులతో కూడా సమాధాన పడతావు. మీరు ఎంతమంది సిలువను చూశారో చేయి చూపించగలరా? సిలువను చూడలేదు ఎప్పుడు? సిలువలు ఎన్ని కోయిలు ఉంటాయి? 2 ఉంటాయి కదా. నిలువుగా ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? అలాగే సైడ్కి ఒకటి ఉంటుంది. 2 చెక్కలు ఉంటాయి కదా. మరి నిలువు చెక్క కింద నుండి పైకి స్ట్రైట్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నీవు దేవునితో సమాధాన పడాలి. చేయి చూపించండి. ఎవరితో? మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడండి. మారు మనసు పొందండి. దేవుని సన్నిలో
దోషములను ఒప్పుకోండి. ప్రభా నీ కృప కావాలని అడగండి. ఆయన కరుణను కోరుకోండి. దేవునితో సమాధానపడండి. మరి అడ్డుకోయి దేనికి సంబంధించింది? ఇలానండి. ఇప్పుడు చేయి తిప్పండి. చుట్టూ ఉన్న వారితో సమాధానపడండి. ఏం చేయాలంట? చుట్టూ ఉన్న వారితో సమాధానం. నిలువు కొయ్య నీకును దేవునికి మధ్యలో సమాధానము, అడ్డుకోయ్య నీ చుట్టూ ఉన్న వారితో సమాధానం. అంటే మీనింగ్ అదేనండి అని అనొద్దు. ఓ సాదృశ్యంగా తీసుకోండి, అర్థం చేసుకోండి. ప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు. యేసుప్రభుని గాయపరిచి బాధపెట్టి మూర్ఖులు, కర్కశవులు, కఠిన హృదయులు, గాయపరిచిన వారు, బాధ పెట్టిన వారంతా ఆయన ముందుంటే సిలువలు వేలాడబడుతున్న యేసయ్య అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు. ఒక అతను అడిగాడు, ఎలా క్షమించమంటారండి ఇంత బాధ పెడుతుంటే? ఒకసారి ప్రభును చూడు. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నావు. ఎస్, ఆయన గాయపరిచిన వారిని క్షమించాడు, ఆయన మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, దూషించిన వారిని క్షమించాడు. అట్టి క్షమాహృదయము, క్షమించే హృదయము ప్రపంచంలోని అన్ని డిగ్రీల కన్నా హైయెస్ట్ డిగ్రీ ఏంటో చెప్పండి? క్షమించుట. ఎ మ్యాన్ హూ కెన్ ఫర్గివ్ అదర్స్ హి హాజ్ హైయెస్ట్ డిగ్రీ ఇన్ ద వరల్డ్. పిహెచ్డి కన్నా గొప్పది. పిహెచ్డి చేసి కూడా గొడవలు పెట్టుకొని జీవితాలను పచ్చడి చేసుకున్న వాళ్ళు లేరా? పిహెచ్డియే, కానీ జీవితం ఏమైపోయింది? పచ్చడి చేసుకున్నారు. బాగా ఉన్నత చదువులు చదివి కూడా గొడవల్లోకి వెళ్ళినవారు, కలహాలు పెట్టినవారు, మత కలహాలు పెట్టేవాళ్ళు. ఉన్నత చదువులు చదువుకు తగిన న్యాయం చేయొద్దు. కొంతమంది అద్భుతంగా వారికి చదివిన చదువుని ప్రజలకు పంచుతారు. చాలా సంతోషం. అలటి వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. కొందరు వాళ్ళకున్న విద్యా బుద్ధి జ్ఞానాన్ని వాడి చెడుతనాన్ని ప్రజల మధ్యలో కక్షలు, ద్వేషాలు, మత కలహాలు, ఒకరి పక్షంగా ఒకరు అంటే వర్గ భేదాలు కలుగు చేసి, కుల భేదాలు కలుగు చేసి, భాషా భేదము, ప్రాంతీయ భేదాన్ని కలుగు చేసి, ఎంతసేపు భేదాలు కలుగు చేసి అందులో ఆనందిస్తుంటారు. అది అపవిత్రమైన జీవితం, అది దుష్టలోకం. అటు వాటిని వచ్చినా దేవుడు మళ్ళీ తీసి ఆ ఉప్పు సందులో పడేసినట్టు పాపంలోకి వెళ్ళిపోతారట వాళ్ళు. కానీ వాక్యం విని బ్రతుకును మార్చుకుంటారన్న వాడిని దేవుడు సపరేట్ చేస్తున్నాడు, వాడిని ప్రత్యేకపరుస్తున్నాడు, ప్రత్యేక దేవుని రాజ్యం కొరకు ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో కూడా దేవుని వాక్యాలు శ్రద్ధగా వింటున్న మీరు ఆ హృదయంలోకి వాక్యాన్ని అంగీకరించి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మను మీలో కార్యం జరిగిస్తున్నాడు. దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. యేసుప్రభు వారి యుద్ధకు వచ్చి శిష్యులు అడిగారు, ప్రభా నీ రాజ్యం అంటున్నావు కదా, దేవుని రాజ్యం ఎక్కడుందో చెప్తావా, మాకు చూపిస్తావా ఎక్కడుందని? అంటే ప్రత్యక్షంగా రాదు, పరోక్షంగా వస్తుందని లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటాడు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అక్కడ ఉన్నదని వీలు పడదు చదవండి అందరూ. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడుంది అక్కడుందని చెప్పడానికి అవ్వదు. చేయి తిప్పండి, మన మధ్యలోనే ఉంది. ఎక్కడుందా దేవుని రాజ్యం? దాని తర్వాత నాడు అది ప్రత్యక్షంగా రాదు, అంటే కంటికి కనబడదు, ఈ నేత్రాలతో నువ్వు చూడలేవు. దేవుని రాజ్యం ఎప్పుడు చదువుదాం, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశీలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అంటే పరోక్షంగా ఉంది మన మధ్యలో. ప్రత్యక్షంగా అంటే కంటితో చూడగలవు, పరోక్షంగా అంటే నువ్వు చూడలేవు. ఈ యొక్క భౌతిక నేత్రాలతో నువ్వు చూడలేవు, ఆత్మనేత్రాలతో చూడగలవు. మన సువార్త సభలకు వచ్చినప్పుడు ఊరికే లోకస్తులుగా వచ్చాం, వాక్యం విన్నప్పుడు పట్టబడ్డాం, ఇప్పుడు దేవుని రాజ్యంలో చేరామన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నారు. మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు, ఇంకా మారలా. మీకు తెలిసిన కొంతమంది ఎన్నిసార్లు వచ్చినా వారిలో మార్పు లేదు. చేపలు పట్టబడ్డాయి, వలను వేసి బయటికి లాగిన తర్వాత మంచి చేపలు సపరేట్ చేయబడ్డాయి, అవి ఇంటికి తీసుకుని వెళ్ళబడ్డాయి. అనగా పరలోక రాజ్యం కొరకు దేవుడు మనుషులను సిద్ధపరుస్తున్నాడు. చేపలన్నీ సముద్రంలో ఉంటాయి, అలాగే మనుషులందరూ ఉప్పు సముద్రంలో చేపలు ఉన్నట్టు పాపలోకంలో మనుషులు ఉన్నారు. మారాలనుకునే మనసు నీకుంటే మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నన్ను రక్షించు ప్రభా, నన్ను మార్చు, నన్ను రక్షించు, నా జీవితాన్ని వెలిగించమని అడిగితే ప్రభు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, బాగు చేయవాడు. నీ హృదయాన్ని ప్రభుకి మళ్ళీ ఒక చెడ్డ చేప మళ్ళీ తిరిగి సముద్రంలో పడినట్టుగా ఒక చెడ్డ వ్యక్తిగా మళ్ళీ పాపలోకంలోకి పోవద్దు. పాపంలోకి వెళ్ళే కొలది అది పాపంతో నింపివేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. పాపాత్మలకు నెమ్మది ఉండదని ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని ఉంది. యెషయా గ్రంథం మనం చదువుతుండగా 57వ అధ్యాయం ఆఖరి వచనాల్లో దుష్టులకు ఏముండదట? నెమ్మది ఉండదు. ఈ లోకము
పాపలోకం కనుక సముద్రము బయటికి చూద్దాం 57:21 వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. అందుకే దుష్టత్వం కలిగిన వారు, దుష్ట పనులు చేసేవాళ్ళు నెమ్మది ఉండదు. మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఒక నేరం అనే ఒక కేసులో చిక్కున్నానండి. అది 100 రూపాయలు ఎంతో ఉంటుంది మందు. అది తాగకుండా ఉండుంటే నేను కేసులో చిక్కునేవాడిని కాదు. ఒక నేరంలో, ఒక మర్డర్ కేసులో చిక్కున్నాడట. అతను అంటున్నాడు 13 సంవత్సరాలు ఏమో జైల్లో గడపాల్సి వచ్చింది. ఎందుకయ్యా, ఎందుకు చేసావమంటే, ఆ రోజు నేను తాగకుండా ఉంటే బాగుండేది. అయ్యా తాగకుండా నేను బతులాడుతున్నాడు. ఆ రోజు ఆ మత్తులు తాగి చేయరాని పని చేశాడంట. తాగి నీ మతికి మత్తు ఎందుకు ఎక్కిస్తావు? మత్తు ఎప్పుడైతే వస్తుందో మతి తప్పిన పనులు చేస్తావు. చాలామంది మత్తు తాగి మతి తప్పిన పనులు చేస్తున్నారు. ఎందుకు మతి తప్పిన పనులు చేస్తున్నారంటే మత్తు ఎక్కించావు. ఈ లోకంలో అనేక రకాలైన మత్తులు ఉన్నాయి. వ్యర్థమైన మత్తులు నీ జీవితాలను నాశనం చేస్తాయి. కనుక నీ ప్రొఫెషన్లో ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభువా, నా జీవితంలో కూడా నేను నీ రాజ్యంలో జీవించాలి. దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. నాలో పరిశుద్ధాత్మలో ఆనందం ఉండాలి. ప్రార్థన చేసుకోండి. మీరు వాక్యం వింటున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కలలో ఎవరు నాటబడింది ఆకువాడకు తన కాలమందు ఫలమించే అతడు చేయనిదంతయు మీరు చేసేదంతా సఫలం అవ్వాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ అయితే ఉంది, కానీ ఎవరిలో ఆనందించాలి మనం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, దేవుని వాక్యంలో ఆనందించే మనసు, నీ మనసును అలా మార్చగలిగితే, మార్చాలనుకుంటే అవుతుంది. నేను మారాలి అనుకుంటే అటుగా అడుగులు వేయడం ప్రారంభించాలి. ఒకే రోజు అన్నీ అవ్వకపోయినా, ఒకే రోజున 10 మైళ్ళు నడవలేకపోయినా, ఒక అడుగుతో స్టార్ట్ చేస్తే 10 మైళ్ళు నడిచే రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను కొండ ఎక్కలేను అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ ఎక్కలేవు. కానీ ఎక్కడం ప్రారంభిస్తే, కొండను చూడొద్దు, ఎక్కడం స్టార్ట్ చేయి. ఈరోజు 10 మెట్లు ఎక్కుతావు, రేపు 20, ఎల్లుండి 30, ఆ తర్వాత ఒక రోజున ఎక్కడుంటావు? కొండ మీద ఉంటావు. అలాగే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నడిపించగల శక్తిమంతుడైన దేవునిలో ప్రార్థన చేయి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నడిపించగల దేవుడు. ఎంత నమ్ముతున్నారు ప్రభు నేను నడిపించగలరని? ప్రార్థించు. ప్రభా, నీ రాజ్యంలో నేను ఉండాలి తండ్రి. నీ రాజ్యంలో ప్రత్యేకించబడిన వ్యక్తిగానే ఉండాలి. పరలోక రాజ్యం చేరాలంటే ముందు దేవుని రాజ్యంలో చేరాలి. దేవుని రాజ్యంలో చేరడమే నీతి, వాక్యమును కలిగి ఉండాలి. వాక్యానికి లోబడండి, విధేయులవ్వండి. సమాధానం, దేవునితో సమాధానపడు, నీ చుట్టూ ఉన్న వారితో సమాధానపడు. అత్తతో కోడలు అత్తతో, భర్తతో భార్య భర్తతో, ఇంట్లో వాళ్ళందరితో సమాధానపడండి. నీ చుట్టూ ఉన్న వారితో కూడా సమాధానపడు. ఒకవేళ వాళ్ళు సమాధానపడకపోతే ఓకే, వాళ్ళకి వాక్యం తెలియదు, నువ్వు మాత్రం క్షమించేయి, మనసులో ఏం పెట్టుకోవద్దు. మూడవదిగా పరిశుద్ధాత్మలో ఆనందించుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆనందం అనేది నీ హృదయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మలో ఆనందం, ఆత్మీయ ఆనందం నీకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించగల శక్తిమంతుడు అని నమ్మాను అన్నవారి చేతిని పైకెత్తగలరా? ఒక చిన్న పల్లవి పాడుకుందాం. అయ్యా, పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనాకారుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభా, నన్ను ప్రత్యేకించు. మనం ప్రత్యేకించబడ్డాం, సపరేట్ చేయబడ్డాం లోకం నుండి దేవుని కొరకు జీవించడానికి. దేవుని రాజ్యంలో జీవిద్దాం. ఒక రోజున పరలోక రాజ్యం చేరుకుంటాం. మళ్ళీ అడుగుతాను, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో చేరాలి అంటే ముందు ఎక్కడ చేరాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, తిరిగి జన్మించాలంటే, మారు మనసు పొంది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అలాగే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. యోహాను సువార్త 3:1-5 వరకు నీటి మూలంగా ఆత్మలను నమ్మి బాప్తిసం పొందినప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశం జరుగుతుంది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటున్నప్పుడు దేవుని రాజ్యంలో జీవిస్తున్నావు. ఒకప్పుడు ఆనందం లోకంలో, పాపంలో, వ్యర్థమైన వాటిలో, ఇప్పుడు దేవుని ఆత్మలో, వాక్యంలో, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నావు. అది దేవుని రాజ్యంలో జీవించుట. ఎప్పుడు నువ్వు కన్ను మూసినా నీ ఆత్మ పరలోక పట్టణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. పరదేశంలోకి ప్రభు నేను చేర్చుకుంటాడు, ఆ తర్వాత పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ చిన్న పల్లవి నాతో కూడా కలిసి పడండి. మీలో అనేక మంది ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నారు కదా, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. చిన్న పల్లవి పాడుకుని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. నేను ఎక్కలేనంత మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆయన్ని నాదుకున్నవాడు, బాగు చేయవాడు, కృంగిపోయిన నేను లేవనెత్తువాడు. ఈరోజు గాయములతో ఉన్న వారిని గాయములు మాన్పవాడు నీవే తండ్రి. నీ ప్రజలు రాస్తున్న ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తుండగా జవాబులు దయచేయండి. మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడు నీవే.
నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను తాకండి మా ప్రభువా. నా ప్రార్థన అవసరతలన్నీ నీ పాద సన్నిధిలో పెడుతున్నానని ప్రార్థించండి అయ్యా. మా అందరి అక్కర్లు యూట్యూబ్ లైవ్లో చూస్తున్నా, జూమ్లో, సోషల్ మీడియాలో కానీ, సంఘాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ప్రపంచవ్యాప్తంగా ఉదయకాల వేకువజామున లేచి 40 దినాల ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో, సాయంకాల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరి అవసరతలు, మా ప్రార్థన రిక్వెస్ట్లన్నీ కూడా మీ కృపాసనతకు తీసుకొస్తున్నాను. బలపరచువాడా, ఆశ్చర్యకరుడా, రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి, అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం వచ్చునుగాక, కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురుగాక, బాధపరచబడి వారికి న్యాయం తీర్చేవాడు నాయన, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చేవాడు నీవే, బంధించబడిన వారిని విడిపించేవాడు నీవే, గుడ్డి వారి నేత్రములు తెరవజేయవాడు నీవే, పరదేశులను కాపాడువాడు నీవే, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటానన్నావు తండ్రి. విధవరాండ్రికి ఎవరైనా అన్యాయం చేస్తుంటే వారు ఆ అన్యాయంలో నుండి వారిని విడిపించి న్యాయము జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడవబడిన వారిని కాపాడువాడు, బాగు చేయవాడు నీవే. ఒంటరిగా ఉన్న వారిని ప్రభువా వేల మందిగా మార్చగల శక్తిమంతుడు నాయన. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తండ్రిగా, తల్లిగా ఉంటాను, అవదారిస్తానని బలపరిచావు, బాగు చేస్తానన్నావు. నీతిమంతులను ప్రేమించేవాడు నాయన. నీ ప్రజల్లో గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని మీరందరి రిక్వెస్ట్లు నీ చేతికి అప్పగిస్తూ త్వరలోనే వీటికి జవాబు దయచేశారని నమ్ముచు యేసుక్రీస్తు వరకు అధికారం గల నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ రిక్వెస్ట్లు పైకి చెప్పండి. ప్రభు నామములో నేను అడిగినవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నానని నమ్ముచున్నాను. ప్రభు అనుగ్రహించినందుకు స్తోత్రం, స్తోత్రం అని గట్టిగా స్తోత్రం చెప్పగలరా? మోకరించిన వారు లేచి నిలబడదాం. మోకరించిన అందరూ కూడా లేచి నిలబడి ఈ ఉదయకాలం ప్రార్థనలో మరి 23,000 కుటుంబాలు ప్రార్థనలో ఉన్నారు.